జై శ్రీ గణేష్ మన వాళ్ళందరికైతే ఈరోజు డేట్ వచ్చేసి 4th సెప్టెంబర్ అన్నమాట. మన వినాయకుని దగ్గర అయితే మనం వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం పనులు అయితే కట్టెలు తీయడం అయితే స్టార్ట్ అయిపోయింది. మన ముంగట కర్రెలు అయితే ఉన్నాయి కదా, మొత్తం అయితే తీయడం జరుగుతుంది మన వినాయకుని దగ్గర. ఇది తీసినాక మన ఆగమన్ తయారీ అయితే షురూ చేస్తారనమాట. 5th సెప్టెంబర్కి అయితే ఆగమన్ ఉంది. రేపైతే ఆగమన్ షురూ అవుతుంది. మన 5 o'clock దాకా సాయంత్రం వరకు అయితే ఆగమన్ షురూ అవుతుందంట. మొత్తం మన వినాయకుని అయితే కంప్లీట్ అయితే చేసేసిర్రు. మన పాదాలకు కూడా కలరింగ్ అయితే వేసేసిర్రు. ఇప్పుడైతే మూషిక వాహనంకి అయితే కలరింగ్ అయితే వేస్తుర్రు. మన బాలరాముడి విగ్రహం, రాహుకేతు విగ్రహంకి అయితే మొత్తం కలరింగ్ అయితే అయిపోయింది. పాదాలకు చూసుకుంటే మొత్తం స్కిన్ కలర్ అయితే వేసిర్రు. మన మూషిక వాహన్కి అయితే డీటెయిలింగ్ నడుస్తుంది. మొత్తం కలర్ అయితే వేస్తుర్రు, బ్లాక్ కలర్ అనమాట. ఇక్కడ రాహుకేతు కింద బ్యాక్గ్రౌండ్లో అయితే కలరింగ్ అయితే నడుస్తుంది, షైన్ కలర్ అయితే ఇస్తారంట. మన బాలరాముడి విగ్రహం కూడా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత అయితే మొత్తం వర్కర్స్ అయితే వెళ్ళిపోతారు. ఇది కంప్లీట్ కాగానే మన వినాయకుని పాదాలకు దగ్గర అయితే కొంచెం షైనింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఆ షైనింగ్ వర్క్ అయిపోయినాక మన వర్కర్స్, పెయింటర్స్ అయితే అందరూ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడైతే మన వినాయకుని కన్ను అయితే కొంచెం అయితే కనిపిస్తుంది. ఒక లైక్ అయితే చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తొందరగా. ఈరోజు సాయంత్రం నుంచి అయితే మొత్తం డెకరేషన్ పనులు అయితే నడుస్తుంది. డెకరేషన్ చేసేటప్పుడు అయితే మనం లైవ్ అయితే వస్తాం. తొందరగా అయితే అందరూ అయితే జాయిన్ కాండి, లైవ్ అయితే చూడండి మన ఛానల్ మీద. జై శ్రీ గణేష.